హలో! ఇంత సింపుల్‌గా ఉన్న బ్యాంగిల్స్‌ని నాకు నచ్చినట్టు నేను కుందన్‌తోటి మొత్తం అంతా నింపేసాననమాట. సో, ఈ బ్యాంగిల్‌కి థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో అప్‌లోడ్ చేశాను. చూసేద్దాం రండి. దీనికోసం ఏంటంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాననమాట. నా బ్యాంగిల్ సైజ్ 24 కానీ 26 తీసుకున్నాను. మొత్తం థ్రెడింగ్ అంతా చేసిన తర్వాత మనది 24 అయిపోద్ది బ్యాంగిల్. సో, సమ్ కుందన్స్ కలర్ నాకు నచ్చిన కలర్స్ కుందన్స్ అండ్ సమ్ గ్లూ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఆ మిడిల్ బ్యాంగిల్‌కేమో నేనేమో డార్క్ బ్లూ పెట్టుకున్నాను. నాకలా 4 సెట్స్ పడ్డాయనమాట. అండ్ అలా సన్న బ్యాంగిల్‌కేమో స్కై బ్లూ చేసుకున్నాను. అది కూడా నాకు అంటే ఒక బ్యాంగిల్‌కి 2 సెట్స్ పడ్డాయనమాట. సో, ఇప్పుడు నేనేంటంటే కొంచెం గమ్ అప్లై చేసేసుకొని బ్యాంగిల్‌కి నీట్‌గా జాగ్రత్తగా ఉగ్గులు లేకుండా మనము బ్యాంగిల్‌కనేది థ్రెడ్డింగ్ చేసుకోవాలనమాట. సో, చాలా సింపుల్. ఫస్ట్ కొంచెం కొత్తగా అనిపించిన తర్వాత సెట్ అయిపోద్ది. సో, బిగినర్స్ కూడా ఏంటి నాకు రావట్లేదని ఏం కంగారు పడక్కర్లేదు. ఫస్ట్‌లో కొత్తగా అనిపించిన తర్వాత మీకే ఇంకా మీకు బోలెడన్ని ఐడియాస్ వస్తాయన్నమాట. మనం ఇలా చేసుకోవాలి బ్యాంగిల్, అలా చేసుకోవాలని చెప్పేసి. ఇయర్ రింగ్స్ కూడా అంటే ఏదైనా థ్రెడ్ చేయడమే రావాలంతే. నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటే గనక డెఫినెట్‌గా మనం అది స్టా ఈజీగా అచీవ్ అవ్వచ్చు. అందులో సందేహం అయితే లేదు. మనం చేయగలము అని దీనికి ఏంటంటే పేషెన్స్ ఉండాలి. బాగా పేషెన్స్ ఉండాలనమాట. ఎందుకంటే కూర్చున్న తర్వాత మనం ఎన్ని అవర్స్ పడుతదో ఎక్స్‌పెక్ట్ నాకైతే 3-4 అవర్స్ పట్టింది అంతే. బికాజ్ ఆల్రెడీ నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి. సో, ఉగ్గులు లేకుండా జాగ్రత్తగా మధ్య మధ్యలో దారాన్ని ఇలాగా వెనక నుంచి లాగుతూ జ జాగ్రత్తగా మనము బ్యాంగిల్ అనేది థ్రెడ్డింగ్ చేసుకోవాలనమాట. సో, ఇలాగా చూసారు కదా! అలా కింద పట్టుకొని ఉగ్గులు లేకుండా సెట్ చేసుకుంటూ చేసుకోవాలి స్లోగా. అప్పుడే బ్యాంగిల్ అనేది మనకి నీట్‌గా తయారవుతుంది. అండ్ బ్యాంగిల్ అందం అంతా కూడా ఇందులోనే ఉంటది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే ముక్క చెప్పాను. ఒకసారి మీరు చూడకపోతే గనుక ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్‌తో వస్తాను. దిస్ ఇస్ ద సెకండ్ ఎపిసోడ్ కదా! సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏంటంటే డబుల్ థ్రెడ్డింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను నెమ్మదిగా ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఇలాగ ఒక బ్యాంగిల్ అయితే అయిపోయింది. బ్లూ కలర్ బ్యాంగిల్ అయితే చేసేసాను. ఇప్పుడు స్కై బ్లూ కలర్ బ్యాంగిల్ అనమాట. వీటికేంటంటే ఆల్రెడీ నేను మనం ముందుగా థ్రెడ్స్ ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు పని ఫాస్ట్‌గా అయిపోద్ది. సో, ఇప్పుడేంటంటే దాన్ని కొంచెం గ్లూ వేసి దీనికి అంటించి ఒక 1 మినిట్ పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది. అండ్ సన్న బ్యాంగిల్ డ్రేప్ చేయడమే చాలా కష్టం అనమాట. అందరూ అనుకోవచ్చు సన్న బ్యాంగిల్ ఈజీయేనా? ఆహా! సన్న బ్యాంగిలే కష్టమవుతది. పెద్ద బ్యాంగిల్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో, దీనికి జాగ్రత్తగా చూసుకొని ఉగ్గులు లేకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ బ్యాంగిల్ తీసుకున్నాను కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలి ఉగ్గులు లేకుండా. సో, నీట్‌గా మనం ఈ బ్యాంగిల్‌ని ఫుల్‌గా డ్రేప్ చేసేసుకోవాలనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్‌గా అంటే ఎక్కువ ఇది కూడా దాన్నేమంటారు, అమ్మో! రాదేంటి అని కూడా అవసరం లేదు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే సరిపోతుందనమాట. చూసారు కదా! ఇలాగ నీట్‌గా దాన్ని ఉగ్గులు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మళ్ళీ దారం మధ్యలో మెలికలు పడుతూ ఉంటాయి. అవన్నీ లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే సిల్కీ దారం కదా! ఎంబ్రాయిడరీ దారం కదా! చాలా ఇబ్బందవుతది. అవి కూడా చూసుకుంటూ మనం నీట్‌గా బ్యాంగిల్‌కి డ్రేప్ చేసేసుకోవాలనమాట. సో, ఇలాగే మిగతా నెక్స్ట్ బ్యాంగిల్ కూడా ఇలాగే చేసేసుకోవాలి.
చెప్పాను కదా! నాకొక బ్యాంగిల్‌కి 2 సెట్స్ పడ్డాయని చెప్పేసి. ఇంకో బ్యాంగిల్‌కి కూడా నేను ఆల్రెడీ అతికించేసి పెట్టేసుకున్నాననమాట. టైం కలిసొస్తుందని చెప్పేసి. సో, చూసారు కదా! ఇలాగ ఎండింగ్‌లో మనం గ్లూ అంటించేసుకొని ఎక్సెస్ ఆఫ్ థ్రెడ్‌ని తీసేసుకోవాలి. అలానే గ్లూ కూడా ఎక్కువ పెట్టేయకూడదు. మొత్తం బ్యాంగిల్ అందం పోతుంది. జాగ్రత్తగా ఉగ్గులు లేకుండా చూసుకొని. సో, చూసారు కదా! ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఎక్సెస్ ఆఫ్ థ్రెడ్‌ని ఏంటంటే జాగ్రత్తగా కట్ చేయాలి. ఏమాత్రం కట్ అయినా ఫుల్ బ్యాంగిల్ అందం పోతుందనమాట. పైకి కనబడకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. సో, ఇలాగే నేను రెండో బ్యాంగిల్ కూడా శుభ్రంగా ఆ బ్యాంగిల్‌లాగా డ్రేప్ చేసేసుకున్నాను. అండ్ దెన్ నా దగ్గరున్న కుందన్స్ తోటి నాకు నచ్చినట్టు నేను డిజైన్స్ అనేది వేసుకున్నాననమాట. సో, మీకు నచ్చినట్టు మీరు మీ బ్యాంగిల్స్‌కి డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేను అవుట్‌పుట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వస్తదని చెప్పేసి. ఏదో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో